ఇవాళ ఈ ఘటన పైన సమగ్రమైన విచారణ జరిపించాలి. ఎవరైతే ఈ ల్యాప్స్కి కారణమో వాళ్ళపైన కఠిన చర్యలు ఉండాలని చెప్పి కూడా డిమాండ్ చేస్తా ఉన్నాను. ఎందుకంటే టీటీడీకి పోలీస్కి సమన్వయం లేనందువల్లనే జరిగిందని మాత్రం గ్యారంటీగా చెప్పగలను. ఎందుకంటే ఇవాళ పెద్ద ఎత్తున మీరు ప్రచారం చేశారు, వైకుంఠ ఏకాదశికి రాండి 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 అని. వారు జనాలు వచ్చారు. వచ్చిన వాళ్ళకి మీరు ఏమాత్రం సౌకర్యాలు కల్పించలే, కనీసం వారికి మంచినీళ్ళు కూడా ఇవ్వలే, మీరు వాళ్ళని పట్టించుకోలే. ఊరికే పోలీసులను పెట్టి వాళ్ళందరూ కూడా బందుల దొడ్లో దొలినట్లు దొలినారు. అసలు మీ పోలీసులు అక్కడ పోకపోయినా జరిగిండేది కాదు. ఊరికే గేట్లు తెరిచి ఉంటే ఎవరంతకు వాళ్ళు పోయిండే వాళ్ళు, ఎవరంతకు వాళ్ళు వచ్చిండే వాళ్ళు, ఎవరు ఏం పట్టించుకునే వాళ్ళు కాదు. మీరు గేట్లు వేసి లోపల పెట్టి ఉన్నట్లుండి గేట్లు తీసి ఇవన్నీ చేసి యాక్చువల్గా నేను కూడా చాలా ఆశ్చర్యపోయా. ఇవాళ ఉదయం 5 గంటలకంట టోకన్స్ ఇచ్చేది. మొన్నటి నుంచే భక్తులందరూ వచ్చి ఉన్నారు అని అంటున్నారు. పోనీ మొన్నటి నుంచి మేము భక్తులు వస్తే వాళ్ళకి మీరేం సౌకర్యాలు కల్పించారు? నిన్న టీటీడీ బోర్డు చైర్మన్ గారి వాళ్ళ మీటింగ్లో ఆయన సాధారణ భక్తులకే మనం అంతా కూడా ప్రయారిటీ ఇవ్వాలి, వారికే సౌకర్యాలు చేయాలి. మరి ఏం సౌకర్యాలు సమకూర్చారో తెలియడం లేదు. కాబట్టి అంటే టీటీడీకి పోలీసులకి సమన్వయ లోపం వల్ల ఇది జరిగింది. ఈ ఘటన చాలా దురదృష్టకరమైన సంఘటన. చనిపోయిన కుటుంబాలకు 25 లక్షల రూపాయలు ఎక్స్గ్రేషియా ఇవ్వాలని చెప్పి డిమాండ్ చేస్తా ఉన్నాం. ఎవరైతే ఇందులో ఇబ్బందులు పడి లేదంటే గాయాల పాలై హాస్పిటల్లో ఉన్నారో వారి కుటుంబాలకు 10 లక్షలు ఇవ్వాలని చెప్పి కోరుతాం.